హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మనం స్వీట్ షాప్లో కొనే మడత కాజాలని ఇంట్లో కూడా చాలా సింపుల్గా అదే టేస్ట్తో తయారు చేసుకోవచ్చు. మరి మీకోసం ఈ వీడియోలో షేర్ చేశానండి. ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోండి. తర్వాత నేను ఇక్కడ ఈ బేకింగ్ పౌడర్ని అయితే వేసానండి. ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోండి. మనం మైదా పిండిని వేసినప్పుడు ముందు జల్లించే తీసుకోవాలండి. ఏ పిండి అయినా జల్లించి తీసుకోవటం వల్ల దానిలో ఉన్న చిన్న చిన్న పీసులు కానీ ఏమైనా ఉన్నా మనకి బయటకు వచ్చేస్తాయి. తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి అనేది ఈ పిండిలో బాగా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీనిలో ఒకేసారి నీళ్ళు పోయకుండా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మరీ చపాతీ పిండిలా గట్టిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకూడదండి. ఈ విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక పొడి క్లాత్ కప్పేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా పొడి క్లాత్ కప్పడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పంచదార సిరప్ కోసం 1 కప్పు మైదా పిండికి 1.5 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. తర్వాత 2 కప్పుల నీళ్ళు పోసుకుని పంచదార పూర్తిగా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. నేను పంచదార యాలకులు వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఆ పొడి వేసాను. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత చూసారు కదా, పంచదార సిరప్ అనేది కొద్దిగా చిక్కబడితే సరిపోతుంది. దీనికి పాకం అయితే ఏం అవసరం లేదండి. ఇప్పుడు దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపెట్టుకునే ఈ చపాతీ ముద్దను తీసుకుని మరి ఒకసారి ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. మా పాప చేస్తుందండి చపాతీలు, చాలా బాగా చేస్తుంది తనైతే. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇలా చపాతీలాగా ఒత్తేసుకోవాలి. మరీ ఎక్కువ లావుగా కాకుండా మరీ ఎక్కువ పలచగా కాకుండా చపాతీని చేసుకోవాలండి. తర్వాత చివర్లో ఎడ్జ్లు ఉంటాయి కదా, అవి పూర్తిగా కట్ చేసేసుకుని మళ్ళీ ఇలా చపాతీ మీదే పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కాజాలన్నీ మా పాపే తయారు చేసిందండి. ఈ విధంగా రోల్ చేసేసుకున్న తర్వాత వీటిని ఈ విధంగా చాకుతో కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. మనం నూనెలో వేసేటప్పటికి చక్కగా పొంగుతాయి ఇవి. చూసారు కదా, ఇలా ఇలా ఒక్కొక్కటి తీసుకుని ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ అనేది ఎక్కువ హీట్ అవ్వకూడదండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ కాజాలు అనేవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే లోపల పచ్చిగా ఉంటుంది, పైన మాడిపోతుంది మరీ హైలో పెడితే. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ కాజాలు అనేవి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఉడుకుతున్నాయో. ఇలా స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే మనకి కాజాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇలా కలర్ మారితే సరిపోతుందండి. మంచి కలర్ అయితే వచ్చేసింది. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసేసుకుంటే ఈ కాజాలు అనేవి చక్కగా ఈ సిరప్ని పీల్చేసుకుంటాయి. ఒకవైపుకి మనం తిప్పిన తర్వాత బాగా పీల్చిన తర్వాత మరోవైపుకి కూడా ఈ సిరప్ పీల్చుకోవడానికి మరోవైపు తిప్పేస్తే రెండు వైపులా కాజాలు అనేవి పంచదార సిరప్ని పీల్చుకుని కాజాలు అనేవి చాలా సాఫ్ట్గా అవుతాయి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగున్నాయండి. నేను చెప్పిన ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, కాజాల రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చిట్టి చిట్టి కాజాలు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.